నమస్తే తెలంగాణ రాష్ట్రంలో 18న ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర బంద్పై అనేక చర్చలు జరుగుతాయి. ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ మరోవైపు కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపాయి. అటు సిపిఐ సిపిఎంలు కూడా మద్దతు తెలిపాయి. మరోవైపు ఏవైతే బీసీ సంఘాలు కావచ్చు ఇంకా అనేక సంఘాలు మద్దతు తెలిపాయి. అసలు ఇక్కడ మరి పోరాటం ఎవరిపైన, దేనిపైన పోరాటం? అందరూ మద్దతుగానే ఉన్నారు, రాష్ట్రం బంద్ ఇస్తూ ఉన్నారు. అసలు దేనికోసం ఈ బంద్? మార్పు ఎవరి లోపల రావాలి? ఈ బంద్ ద్వారా మనం ఎవరిపైన విజయం సాధించాలి, ఎవరిపైన మన నిరసన తెలుపుతున్నాం అనేటి క్లారిటీ లేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందంటే మిగతా పార్టీలన్నింటినీ కలుపుకొని ఒక బంద్ను పిలిపించి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి తెచ్చేలా, లేదంటే వాళ్ళకు ఒక సెగ కలిగేలా మనం బంద్ను పిలిపిస్తామా, లేదంటే రాస్తా రోకో చేస్తామా, ఇంకేం చేస్తామా అనేది ఒక అంశం ఉంటుంది. మరొకటి, లేదంటే కేంద్ర ప్రభుత్వం తప్పు చేస్తుందా? షెడ్యూల్ 9లో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎందుకు పెట్టలేదు? షెడ్యూల్ 9లో బీసీ రిజర్వేషన్ ఎందుకు 50% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని ఎందుకు కట్ ఆఫ్ చేయట్లేదు? 42% ఇస్తూ షెడ్యూల్ 9లో ఎందుకు పొందుపరచట్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నామా? అయితే బీజేపీని పక్కన పెట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలను కలుపుకొని పోరాటం చేయాలి. ఇప్పుడు అన్నిటినీ కలుపుకొని కోట్లపైన పోరాటం చేస్తున్నామా? అదైనా క్లారిటీ ఇవ్వాలి. మనం ఎవరిపైన పోరాటం చేస్తున్నాం, ఎవరికి నిరసన తెలియజేస్తూ ఉన్నాం, మన బంధుతోటి ఎవరిని దిగ్భ్రాంతి చేయాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది మీన్స్ ఎవరిని మనం భయపెట్టాలి, మన హక్కును ఎవరి నుండి సాధించుకోవాలి, మన పోరాటం ఎవరిపైన అనే ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏ క్లారిటీ లేదు. అనేక మందిని కలుస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, బంధుకు పిలుపునిస్తూ ఉన్నారు. బీసీ నాయకులం అని చెప్పేసి అంటూ ఉన్నారు, బీసీ జేఏసీ అంటూ ఉన్నారు. ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్తా ఉన్నా, ఇంకా అనేక మంది మేధావులను ఇందులో కలుపుకోలేరు. ఎందుకు ఈ జేఏసీ? బీసీ నాయకులు మా బీసీ హక్కుల కోసం పార్టీలను సైతం పక్కన పెడతామని చెప్పారు. మరి మా కోపాలను సైతం పక్కన పెడతాం, మా విలువలను సైతం పక్కన పెడతాం. బీసీ అంశం మీదనే మేము పోరాటం చేస్తాం, బీసీల కోసం అందరినీ ఏకతాటి మీదకి తీసుకొస్తామని చెప్తున్నటువంటి బీసీ నాయకులకు నాది ఒక చిన్న ప్రశ్న. ఒకటి, మనం ఎవరిపైన పోరాటం చేస్తూ ఉన్నాం? కోట్లపైన, లేదంటే ప్రభుత్వాలపైన క్లారిటీ ఇవ్వాలి, లేదంటే రెడ్డి సంఘాలపైన ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇక రెడ్డి సంఘాలంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఓసీ నాయకులకు కూడా పోయి మద్దతు అడిగినాం. ఇది ఒకటి ఓసీల పైన కాదు, అవి ప్రభుత్వాలపైన, ఏ ప్రభుత్వం పైన, కోర్టు పైన క్లారిటీ. ఇంకోటి, తీన్మార్ మల్లన్న ఏడ కనబడాడు ఎందుకు? తీన్మార్ మల్లన్న బీసీ కాదా? సరే, ఏదైనా కానీ ఆయన వ్యక్తిగతం బీసీల కోసం అని చెప్పేసి, బీసీ హక్కుల కోసం అని చెప్పేసి మాట్లాడి ఇలా బయటకు వచ్చిండు. ఆయన స్వార్థం కోసం వచ్చిందా, దేనికోసం వచ్చిందా పక్కన పెడితే, మల్లన్న ఎప్పుడైతే బయటకు వచ్చిండో బీసీ అంశం చాలా బలంగా ముదిరింది. ఇంకా మరి మల్లన్న ఎందుకు కనబడాడు? మురళీ మనోహర్ ఎందుకు కనబడాడు? చిరంజీవులు ఎటు పోయిండు? చక్రధర్ గౌడ్ ఒక బీసీ బిడ్డ, దొరల నుండి అనేక సార్లు ఇబ్బందులకు గురైనటువంటి వ్యక్తి. మరి చక్రధర్ గౌడ్ బీసీగా కనిపిస్తలేడా? ఎందుకు వీళ్ళకి అందరికీ ఎందుకు ఆహ్వానం లేదు? గతంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి గాంధీ హాస్పిటల్లో చేరినటువంటి వ్యక్తులు, జక్కని సంజయ్ కావచ్చు, ఇంకా 2-3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఎడవేరు. మీరే కదా నిమ్మరసం ఇచ్చి, ఇగో మీకు మద్దతుగా మేము ఉంటాం, ఖచ్చితంగా మీ పోరాటాన్ని మనం అందరం మన భుజస్కంధాలపైన వేసుకొని పోరాడదాం, మీరెక్కరు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుని అని చెప్పారు కదా. ఏమైనా అవన్నీ ఎటువేరు? వీళ్ళందరూ కనబడని బీసీ జేఏసీ ఏం చేసి సొంత పార్టీలపైన ఒత్తిడి వించి, సొంత పార్టీలో ఏది బీజేపీలో ఉన్నాడు ఆర్ కృష్ణన్న, బీజేపీ ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేడు? కాంగ్రెస్లో ఉన్నారు కొంతమంది, కాంగ్రెస్ మీద ఎందుకు ఒత్తిడి తీసుకొస్తలేరు? షెడ్యూల్ 9లో పొందుపరచండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వాళ్ళపైన పోరాటం చేయలేక ఇలా వచ్చి రోడ్డుపైకి వచ్చి బంధులకు పిలుపునిచ్చి ఏం సాధిస్తారు? ఎవరికి బంద్ ఇది? ఎవరి కోసం బంద్ ఇది? ఇలా ఇష్టానుసారంగా సానుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు బంధును పిలుపునిచ్చి, ఆ బంధు అయిపోయిన తర్వాత అందులో ఉన్నోళ్ళే 2-3 జాలాలు నిన్న కొట్టుకునేటోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న సోమజిగూడ ప్రెస్ క్లబ్లో మూటలు వంచే కాడ లెక్కలు చక్కగా ఉండాలని చెప్పేసి ఓన్లీ పడతారు, నీళ్ళకి రానియలేరు. ఆ మూటలు ఎందుకంటే లిమిట్లు వస్తూ ఉన్నాయి మూటలు, కాబట్టి మూటల తగ్గట్టు మందినే ఉంచుకుంటున్నామని చెప్పేసి బయట ఉన్న వాళ్ళు అంటూ ఉన్నారు. ఎవరము ఏం మాట్లాడాలి? ఇలా
బీసీల కోసం న్యాయం జరగాలని చెప్పేసి ఒకవైపు గొంతులు తీస్తూ ఉంది మీడియా. అటు రగన్ అయితేనేమి, ఇటు సీనన్ అయితేనేమి, ఇటు మాసోండర్లు అయితేనేమి బీసీలకు మద్దతుగా ఖచ్చితంగా ప్రతి చోట మేము మా ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, దేనికోసం బంద్ తెలియదు. అసలు జేఏసీ ఏర్పాటుకు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకురు, వాళ్ళను అధ్యక్షుని ఎట్లా ఎంచుకురు, అట్లా సంఘాలను ఎట్లా పొందుపరిచిరు, ఏకతాటి మీదకి ఎట్లా తీసుకొచ్చారు, ఎవరు ఆహ్వానం తెలిపారు, ఎవరి మేరకు ఈ జేఏసీ ఏర్పాటు చేసిరు, ఇవేం లేవు. దీనికోసమే కదా ఇంకా బీసీలకు రాజ్యాధికారం రాది. మనల్లో మనమే విడిపోతూ, మనపైన మనమే కక్షలు సాధించుకుంటూ, మనపైన మనమే పోరాటాలు చేసుకుంటూ ఇలా ఓసీలకు ధీటుగా మనం నిలబడాలని చెప్పి చెప్తారు. దేనికోసం ఓసీలకు ధీటుగా? వాళ్ళు ఏకతాటి పైన ఉన్నారు కాబట్టి ఇలా వాళ్ళ ఒక అంశం వచ్చినప్పుడు, వాళ్ళ వ్యక్తి మీద ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళు అనేక సందర్భాల్లో ఏకతాటి మీదకి వస్తారు. వాళ్ళు బలంగా ఉంటున్నారు. తెలంగాణ తొలి తరంలోనే మాట్లాడినటువంటి వ్యక్తి ముచ్చర్ల సత్తన్న, వాళ్ళ కొడుకు పృథ్వీరాజ్ యాదవ్ అన్న, విఠలన్న, పాషం యాదన్న, వీళ్ళు బీసీలు కాదు, వీళ్ళు ఓసీలలో కలిసిరేమో. మరి బీసీలను అందరినీ ఏకతాటికి తీసుకొచ్చినామన్నారు. బీసీలం అందరం కలిసి ఒక జేఏసీ పెట్టామన్నారు. అందరం అంటే ఎందరం, అందరం అంటే ఎందరం. పృథ్వీరాజ్ అన్న ఎక్కడ సమావేశాలు జరిగినా ఆహ్వానం మేరకు పోతా ఉన్నాడు, బీసీల పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు. విఠలన్న మాట్లాడుతూ ఉన్నారు. ఇటు పోతే పాషం యాదగిరి గారు మాట్లాడుతూ ఉన్నారు మన హక్కులు సాధించాలని. అటు పోతే చక్రధర్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకోవైపు పోతే మల్లన్న మాట్లాడుతూ ఉన్నాడు. బొంగు ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళందరూ బీసీలు కాదు. కేవలం ఇప్పుడు ఎవరైతే జేఏసీలు ఉన్నారో వాళ్ళే బీసీలు. రేపు బంధును వాళ్ళే ప్రకటిస్తారు. బంధు తర్వాత కాంప్రమైజ్ కూడా వాళ్ళే అవుతారు. ఇదేనా లెక్క? దయచేసి ఇందులో ఉన్న వాళ్ళపైన చాలామంది పైన కొంతమంది పైన మాకు గౌరవం ఉంది. పార్టీలకు అతీతంగా కూడా అనేక సందర్భాల్లో పోరాటాలు చేశారు. ఆ పోరాటాలకు ఫలితాలు అనుభవించారు. వాళ్ళు కాదు అనుభవించింది, అనేక మంది కూడా బాగుపడ్డారు. ఎందుకు ఏకతాటి మీదకి రాకపోతున్నారు బీసీలు? సో దయచేసి బీసీ నాయకులకు ఒకటే విన్నపం చేస్తూ ఉన్నా. ఈరోజు ఖచ్చితంగా రేపు బంధును ప్రకటిస్తూ ఉన్నారు కదా, ఆ బంధు విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ బంధు ద్వారా ఎవరిపైన మన పోరాటం ఉందో, సరే నాకు అంతే అర్థమవుతలేదు ఎవరిపైన మనం పోరాటం చేసినాం, కోట్లపైనే అనిపిస్తూ ఉంది. బీసీల ఏకతాటిపైన ఉన్నామని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. కానీ అందరు బీసీలు అయితే ఇక్కడ లేరు. నేను చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న కావచ్చు, పృథ్వీరాజ్ యాదవ్ అన్న కావచ్చు, విఠలన్న కావచ్చు, పాషం యాదగిరి కావచ్చు, ఇటు చూసుకుంటే చక్రధర్ గౌడ్ కావచ్చు, ఇంకా అనేక మంది జాజుల సంజయ్ కావచ్చు, ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీద తీసుకురారి, అందరు కలువురి. చిన్నతనం ఏం కాదు. మన హక్కుల కోసం ఒకరు కలుపుకొని పోతే చిన్నతనం కాదు. మల్లన్న వస్తే మా జాగదేమో, పృథ్వీ వస్తే నా జాగదేమో, సాగేదేముంది? సాధించుకునేదే కదా ఇక్కడ ఉండాల్సింది. మనందరి ఏకైక లక్ష్యం సాధించుకోవడం. ఆయన వస్తే నా మాట తాగది, ఈయన వస్తే నా మాట తాగది. ఎందుకు ఈ వంకర బుద్ధులు ఓనించుకోవాలి ఖచ్చితంగా బీసీ నాయకులు? ఇది బీసీ పోరాటానికి సరైన పద్ధతి కాదు. అందరు ఏకదారి మీదకి రావాలి. సరే మీరు ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ మీరు ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు రాకపోతే వాళ్ళ తప్పందాం. ఆ ప్రయత్నం ఎక్కడ బహిరంగం చేయాలి కదా. మీడియా పరంగా కూడా బీసీల కోసం అనేక సార్లు మాట్లాడినాం. వాళ్ళకి ఎవరికి ఆహ్వానం లేదు. ఏదేమైనప్పటికీ ఒకటే విన్నపం చేస్తూ ఉన్నా, బీసీ నాయకులందరూ ఏకతాటి మీదకి రావాలి. ఎస్సీ నాయకులను కలుపుకోవాలి, ఎస్టీ నాయకులను కలుపుకోవాలి, ఓసీల్లో కలిసి వచ్చే వాళ్ళని కూడా కలుపుకోవాలి. కలుపుకొని మేమేంతో మాకంత అనే నినాదాన్ని బలపరచాలి. అంతేగాని గుట్టకోడు పుట్టకోడు ఉండి మేమేంతో మాకంత అని చెప్పేసి అంటే మన వాయిస్ చిన్నగానే అనిపిస్తుంది. ఏకతాటి మీద అందరం ఒక్క దగ్గర ఉండి అరుస్తే ఆ గంభీర శబ్దానికి ఎవరైతే మనల్ని అడ్డుకోవాలనుకుంటా ఉన్నారో వాళ్ళ గుండెలు అదురుతాయి. సో దయచేసి ఈ ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. బీసీ బంధుకు మేమైతే మద్దతుగానే ఉంటాం. ఇంకా అనేక బీసీ సంఘాలు వస్తాయి. ఆ బీసీ సంఘాలు ఏ ప్రయత్నం చేసినా అల్టిమేట్గా బీసీలకు న్యాయం జరగాలని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మేమైతే మాకు తోచిన సహాయం అయితే చేస్తాం. మాకు తోచిన విధంగా మద్దతుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇకనైనా బీసీలంతా ఏకదారి మీదకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాను ప్లస్ టీవీ. థ్యాంక్ యూ ఎవరివన్.